ఒకవేళ పరంపిత పరమాత్మ పేరున ఏదైనా వస్తువు ఇస్తే దానికి బదులు ఎన్నో రెట్లు లభిస్తుంది. ఈ నియమం ఆధారంగా పరమాత్మ పేరున మనుషులకు దానమిస్తేనే ఎన్నో రెట్లు ఫలితం లభిస్తే పరమాత్మ స్వయం సాకార రూపంలో ప్రత్యక్షంగా వచ్చినప్పుడు ఆలోచిస్తే జన్మ జన్మాంతరాల కోసం ఎంత ప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే పరమాత్మ సర్వోత్తమ నూతన సృష్టి స్థాపన కోసం యజ్ఞం రచించినప్పుడు ఆ సర్వశ్రేష్ఠ అవినాశి జ్ఞాన యజ్ఞంలో ఎవరి సహయోగమైతే ఉంటుందో ఆ సహయోగానికి ప్రాప్తి కూడా సర్వశ్రేష్టమే, అవినాశియే. పరమాత్మనైనా నేను దాతను, నా దగ్గర తరిగిపోని నిధి ఉంది. నేనే అందరికంటే ఎక్కువ ఉదార స్వభావం గలవాడిని, భోలానాథుణ్ణి. ఒక గుప్పెడు అటకలు ఇచ్చిన సుధాముడికి భవనాలు ధన ధాన్యాలతో సంపన్నంగా చేసిన నా చరిత్ర మహిమ చేయబడుతుంది. నేనే సత్యమైన వ్యాపారస్తుణ్ణి కనుక మాటిమాటికి ప్రియమైన వత్సల్లారా, ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఇప్పుడైనా సత్యమైన వ్యాపారం చేయండి. ఇప్పుడు మీ దగ్గరున్నదంతా నాకిచ్చి సర్వము పొందండి అని చెప్తున్నారు. తమ తమోగుణి శిథిలమైన అంతిమ తనువు మనసు ధనం నాకిస్తే అప్పుడు నేను నావికుడై ఈ విషయ సాగరాన్ని దాటించి సత్యుగి ప్రపంచంలో జన్మ జన్మాంతరాల కోసం సర్వోత్తమ నిరోగి కంచన కాయనిస్తాను. నేను మాయతో మలినమైన ఆత్మలని యోగబట్టిలో వేసి సత్యమైన బంగారంలాగా తయారు చేస్తాను. చూసారా, కల్పమంతట్లో ఒకేసారి ఈ సంగమయుగంలోని ఈ కర్తవ్యం పూర్తి చేస్తాను. చాకలి చేతిలో బట్టలివ్వకపోతే, బంగారం బట్టీలో పడకపోతే అది ఎలా స్వచ్ఛమవుతుంది? తనువు మనసు ధనం, తనువులో కర్మేంద్రియాలన్నిటిలో వికారాల పాపం జమ అయినందున ఇప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆత్మ అనే లోహాన్ని, మాయ అనే తుప్పును జ్ఞానం ద్వారా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వికారాల తుప్పున్నంత వరకు పరమాత్మ అనే అయస్కాంతం ఆకర్షించబడలేదు. పరమాత్మ వైపు ఆకర్షించబడకపోతే పరంధామానికి తిరిగి రాలేరు. శరీరాన్ని అర్పించటము అంటే అర్థం ఏంటి? స్థూలంగా శరీరం నుండి ఆత్మ వేరైతే ఎవరు ఎవరికి ఏమి ఇవ్వలేరు. మనుషులు అజ్ఞానంతో దేవతల ముందు బలి అవుతారు. అది హింస. దానివలన ఎలాంటి ప్రాప్తి ఉండదు. లౌకికంగా కూడా వివాహం చేసుకునేటప్పుడు నడవడిక వ్యవహారం అన్నీ చూసి చేసుకుంటారు. ఒకవేళ ప్రేయసులైన మీరు జ్ఞానస్వరూపమైన పరమాత్మను వరించాలంటే సర్వగుణ సంపన్నులై త్రిలోకనాథుణ్ణి, నా మహిమను గ్రహించి మీరు కూడా మీ జీవితంలో జ్ఞానం, గుణాలు, పవిత్రత, యోగ్యతలన్నిటినీ ధారణ చేయాలి. మనం ఇప్పుడు ఈ దేహంతో ఆసక్తిని వదిలిపెట్టి ఆయన వారిగా అయిపోవాలి. ఈ శరీరాన్ని పరమాత్మకు అర్పించటం అంటే ఈ తనువు ఆయనదిగా భావించి ఈశ్వర్య సేవార్థం వినియోగించాలి. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి. పరమాత్ముడు ఇచ్చిన ఈ కళ్ళను, అలానే మిగతా కర్మేంద్రియాలన్నింటినీ కూడా ఎలాంటి పాపకర్మలు చేయకుండా పరమాత్మ యొక్క సేవలో ఉపయోగించుకోవాలి. ఎప్పుడు అవును కాదు అనకూడదు. సూక్ష్మంగా పరమాత్మకు అర్పణ అవ్వడం మహావీరులే చేయగలుగుతారు. ఒకసారి పరమాత్మకు అర్పించిన తర్వాత కూడా ఎప్పుడు తమదిగా భావించకండి. కర్మేంద్రియాల ద్వారా ఈశ్వరీయ సేవ చేయడంలో నిర్లక్ష్యం ఉండకూడదు.
నిస్సంకోచంగా నిస్సంకల్పంతో స్థిరంగా ఉండాలే కానీ దేహభ్రాంతిలోకి రావద్దు. ఈ గమ్యం చాలా ఉన్నతమైంది. ఎవరి చెయ్యి పరమాత్మ చేతిలో ఉంటుందో వారే గమ్యానికి చేరుకోగలరు. ఈ విధంగా పరమాత్మకు అర్పణ అయిన వారి నడవడిక వాయువు సమానంగా తేలిగ్గా ఉంటుంది. వారి పాదాలు వ్యర్థంగా ఎటు వెళ్ళవు. దృష్టి మాట వ్యర్థం కావు. ఎందుకంటే సత్యుగి సుఖశాంతి సంపన్న సృష్టిని స్థాపన చేయడం పరమాత్మ యొక్క కర్తవ్యం. అదే మన కర్తవ్యం కూడా. మనం ప్రతి కర్మేంద్రియాన్ని సేవలో వినియోగించాలంటే మనలో ఎలాంటి అపవిత్రత ఉండకూడదు. అన్నీ శుభప్రదంగా ఈశ్వర్య కార్యంలోనే వినియోగించబడాలి. పరమాత్మపై అర్పణ అవ్వడము అంటే వికారాల సన్యాసం చేయటం. ఒకవేళ అలా చేయలేదు అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. మనం సమర్పణ అయితేనే నిరోగి పవిత్ర శరీరాన్ని పొందగలుగుతాం. అప్పుడే కమలహస్తాలు కమల నయనాలని మహిమ చేయబడుతుంది. ఆయన ఇచ్చిన వస్తువుని ఆయన సేవలో ఉపయోగించడానికి సందేహించకూడదు. ఈ రహస్యం అందరూ చక్కగా అర్థం చేసుకుని అందరికీ అర్థం చేయించాలి. పరమాత్మ అడిగిన పాప భారాన్ని ఇవ్వలేకపోతే అలాంటి వారిని ఏమనాలి? కేవలం నోటితో కాదు, ఈ శరీరం అనేటువంటి పుష్పాన్ని పరమాత్మకు అర్పిస్తేనే పుష్ప సమానంగా దివ్య శరీరం లభిస్తుంది. వారికి కళ్ళకు బదులు దైవీ నేత్రాలు, కర్మేంద్రియాలన్నీ దైవత్వంతో నిండుతాయి. మనం ఆచరణలో పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. భవిష్యత్తులో దైవీ సృష్టి లభిస్తుంది. పరమాత్మకు చెయ్యి అందిస్తే ఆయన మన మార్గదర్శకుడు అవుతాడు. చెవులు అప్పగిస్తే జ్ఞాన మురళితో అలరింపచేసే అతీంద్రియ సుఖాన్ని ఇస్తారు. దాని మహిమే తర్వాత భాగవతంలో వస్తుంది. నేను ప్రతి అవయవాన్ని శీతలంగా చేస్తాను. ఇలాంటి సుఖం కోసం దేవతలు కూడా తప్పిస్తారు. కానీ కోట్లలో ఏ ఒక్కరో ఈ భాగ్యాన్ని పొంది అదృష్టవంతులవుతారు. ఓం శాంతి.